Hello, my dear friends. Welcome back to English with Shyam sir. I'm Shyam sir talking to you. You're watching Shyam sir's Vocabulary, which is a daily series that we do on English with Shyam sir YouTube channel. So, what is the purpose of this Shyam sir's Vocabulary daily series? Simple. If you are a student preparing for competitive exams, please make sure your vocabulary should be the best. So Shamsa's Vocabulary is a daily series where I discuss some very important vocabulary that come on English newspaper on a regular basis. So I will not be explaining the article here. I will be only giving you the meanings of some important vocabulary on the English newspaper. Okay. సో ఈరోజు మనం చూస్తున్నాము జూలై 30 ఇంగ్లీష్ న్యూస్ పేపర్ అమ్మా. ఇది హిందూ పేపర్ ఇది. సో జూలై 30వ తారీఖు హిందూ న్యూస్ పేపర్ చూస్తున్నాము. ఇందులో నేను 2 ఆర్టికల్ సెలెక్ట్ చేసుకున్నాను, ఒక ఆర్టికల్ కాదు, ఎందుకంటే టుడే ఐ వాంట్ టు కవర్ మోర్ వర్డ్స్. సో రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ వీడియో చూడండి. నేను ఈ వీడియోలో ఎన్ని వొకాబులరీ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానో ఆ వర్డ్ కూడా రాసుకోండి, మీనింగ్ కూడా రాసుకోండి. మహా అయితే వీడియో 10 నిమిషాలు ఉంటుంది. మీరు రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ వీడియో చూస్తే తర్వాత మీరు చదువుకోవడానికి మీ దగ్గర నోట్స్ కూడా క్లియర్గా ఉంటుంది. స్టార్ట్ చేద్దాం. జూలై 30 హిందూ న్యూస్ పేపర్లో ఎకానమీకి సంబంధించిన ఆర్టికల్ వచ్చింది. ఎకానమీలో ఉండే వర్డ్స్ కొంచెం డిఫరెంట్ కాంటెక్స్ట్ ఉంటుంది. ఓకేనా? రైట్, స్టార్ట్ చేద్దాం. కాంట్రాక్షన్. ఎకానమీలో కాంట్రాక్షన్ అంటే ఏంటంటే తగ్గిపోవడం. సో కాంట్రాక్షన్ అంటే డిక్రీజ్ అని రాయండి. తగ్గిపోవడం, డిక్రీజ్. తర్వాత చూస్తే ఇక్కడ ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చింది. ఏంటంటే ఆన్ సెట్ అన్నారు. ఏమన్నారు? ఆన్ సెట్. ప్రిపోజిషన్స్ క్లాస్లో కూడా నేర్చుకుంటాం మనం. ఆన్ సెట్ ఆఫ్. సో ఆన్ సెట్ అంటే మొదలవ్వడం, బిగినింగ్ అని రాయండి. స్టార్టింగ్, బిగినింగ్. ఇందులో తీసుకుంటే ఒక బ్యూటిఫుల్ వర్డ్ వచ్చింది, ఎర్రాటిక్. సో మీకు ఎర్రర్ అంటే ఏంటో తెలుసు కదా. ఎర్రర్ అంటే ఏంటి? మిస్టేక్ కదా. సో ఎర్రాటిక్ అంటే మిస్టేక్స్తో కూడిన, సారీ, సో ఎర్రాటిక్ అంటే మిస్టేక్స్తో కూడిన. దాన్ని ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇన్కన్సిస్టెంట్ అని కూడా రాసుకోవచ్చు. సో ఎర్రాటిక్ అంటే మిస్టేక్స్తో కూడిన లేదా ఇన్కన్సిస్టెంట్ అని కూడా రాసుకోవచ్చు. సారీ, టుడే ఐమ్ నాట్ వెల్. సో తర్వాత తీసుకుంటే ఇక్కడ మనకి లాగింగ్. ఇది ఫ్రాంక్గా చెప్పాలంటే పెద్ద కష్టమైన వర్డ్ ఏం కాదు, మనం మామూలుగా వాడే వర్డే. వాటర్ లాగింగ్ అంటాం, మీరు వినే ఉంటారు. నీళ్లతో నిండిపోయిన, ఎప్పుడైనా వర్షం పడినా లేకపోతే ఒక భయంకరమైన ఒక సునామీ లాంటిది, లేదంటే వరదలు వచ్చినప్పుడు నీళ్ళతో నిండిపోతుంది కదా రోడ్లన్నీ కూడా. సో వాటర్ లాగింగ్ అంటే ఫిల్డ్ విత్ వాటర్. వాటర్ లాగింగ్, లాగింగ్ అంటే ఏంటంటే ఫిల్డ్ విత్ వాటర్. అంటే వాటర్ లాగింగ్ అంటే నీళ్ళతో నిండిపోవడం. ఓన్లీ లాగింగ్ అంటే ఇంకో మీనింగ్ వస్తుంది, కట్ చేయడం అన్న మీనింగ్ వస్తుంది. ముఖ్యంగా ట్రీస్ని మనం నరుకుతాం కదా, చెట్లు నరుకుతాం కదా, అది మళ్ళీ వేరే మీనింగ్ వస్తుంది. సో ఈ సెంటెన్స్లో వాడు వాటర్ లాగింగ్ అన్నాడు అంటే నీళ్ళతో నిండిపోయిన, ఫిల్డ్ విత్ వాటర్ అని రాయండి. ఇక మనం అలా చూసుకుంటూ వెళ్ళిపోదాం. తర్వాత హ్యాంపర్ అన్నారు. సో హ్యాంపరింగ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ప్రాసెస్కి మనం డిస్టర్బెన్స్ని క్రియేట్ చేయడం, డిస్టర్బ్ చేయడం. సో రాసుకోండి, హ్యాంపర్ అంటే డిస్టర్బ్. ఓకేనా? లేదంటే ఇంటరప్ట్ అని కూడా అనొచ్చు. డిస్టర్బ్ లేదా ఇంటరప్ట్ అని కూడా అనొచ్చు. ఇక మై డియర్ ఫ్రెండ్స్, ఇలా చూసుకుంటూ వెళ్తే తర్వాత స్లగ్గిష్ అనే ఒక బ్యూటిఫుల్ వర్డ్ వచ్చింది. ఇది మనం రెగ్యులర్ వొకాబులరీ క్లాసెస్లో కూడా చాలాసార్లు నేర్చుకుంటాం మనం. స్లగ్గిష్ అంటే ఏంటంటే చాలా స్లోగా, డల్గా ఉంటే స్లగ్గిష్ అంటాం. స్లో, డల్. సబ్డ్యూడ్ పవర్ డిమాండ్ అన్నారు. ఈ సెంటెన్స్ ప్రకారం సబ్డ్యూడ్ అంటే ఏంటంటే కూడా సేమ్ ఇందాక చెప్పినట్టు స్లగ్గిష్కున్న మీనింగే సబ్డ్యూడ్ కూడా వస్తుంది. వెరీ డల్ అని రాయండి. సబ్డ్యూడ్ పవర్ డిమాండ్ అంటే చాలా డల్గా ఉన్నా, అంటే తక్కువగా ఉన్నా అంటాం. సో సబ్డ్యూడ్ అన్న స్లగ్గిష్ అన్న కూడా వెరీ డల్, వెరీ స్లో అని రాయండి. ఇక నెక్స్ట్ వొకాబులరీకి వెళ్తే రొబస్ట్ అనే వర్డ్ ఉంది. చాలా కామన్గా నేను క్లాస్ రూమ్స్లో కూడా చెప్పే వర్డే. మన స్టూడెంట్స్ చాలామందికి ఈ వర్డ్ గురించి బాగా తెలుసు. నేను ఈ వర్డ్ చాలా కామన్గా వాడుతూ ఉంటాను. సో రొబస్ట్ అంటే చాలా బలమైన, వెరీ స్ట్రాంగ్, వెరీ ఎనర్జెటిక్ అని కూడా అంటాం. దీన్ని బట్టి మీకు విషయం అర్థమైందా? ఇందాక 2 సినోనిమ్స్ వచ్చే, యాంటోనిమ్ కూడా వచ్చింది. స్లగ్గిష్ అన్న వెరీ డల్,
సబ్డ్యూడ్ అన్న వెరీ డల్, ఆ రెండు సినోనిమ్స్. ఇప్పుడు రోబస్ట్ ఏంటి? వెరీ యాక్టివ్, వెరీ స్ట్రాంగ్, యాంటోనిమ్ వచ్చింది. ఓకేనా? ఇక తర్వాత ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చింది ఏంటంటే హింజ్ ఆన్. ఇది ప్రెపోజిషన్స్ క్లాస్లో కూడా చాలా కామన్గా చెప్తూ ఉంటారు. హింజ్ వస్తే ఆన్ రావాలి. హింజ్ ఆన్ అంటే ఏం కాదు, డిపెండ్ ఆన్. ఓకేనా? డిపెండ్ ఆన్. తర్వాత ఎక్స్ప్లిసిట్లీ అనే మంచి వొకాబులరీ వచ్చింది. ఎక్స్ప్లిసిట్లీ అంటే స్పష్టంగా, వెరీ క్లియర్లీ అని రాసుకోండి. ఎక్స్ప్లిసిట్లీ అంటే చాలా స్పష్టంగా, వెరీ క్లియర్లీ. ఒక టీచర్ ఏ మాట మాట్లాడినా, ఏ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినా ఎక్స్ప్లిసిట్గా చెప్పాలి. సార్ను క్లియర్గా చెప్పాలి. ఇది పెద్ద కష్టమైన వర్డ్ ఏం కాదు, అయినా చెప్తున్నాను తెలియని వాళ్ళ కోసం. రిలక్టెన్స్ అంటే ఇష్టం లేకపోవడం. సో రిలక్టెన్స్ అంటే అన్విల్లింగ్, లేదంటే నాట్ ఇంట్రెస్టెడ్ అని రాయండి. రిలక్టెన్స్ అంటే ఇష్టం లేకపోవడం అనమాట. అన్విల్లింగ్ అని రాసుకోవచ్చు. ఇంకా ఇందులో తీసుకుంటే సో బాటిల్ నెక్ అన్నారు. బాటిల్ నెక్ అంటే నిండిపోవడం అనమాట. ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయిందనుకోండి, బాటిల్ నెక్ అని కూడా అనొచ్చు. సో బాటిల్ నెక్ అంటే నిండుగా అంటాం చూసారా, ఫిల్డ్ విత్ అంటాం. టైట్ అని రాయొచ్చు, లేదంటే జామ్ అని కూడా రాయొచ్చు. ట్రాఫిక్ జామ్ అయినట్టు ఏదైనా జామ్ అయిపోతే బాటిల్ నెక్ అంటాం. ఓకేనా? అంటే నిండుగా అంటాం, టైట్ అయిపోయినా అంటాం అలా. ఇక 2 వర్డ్స్ ఉన్నాయి ఈ ఆర్టికల్లో చూస్తే. యాట్రిబ్యూషన్ అనే ఒక వర్డ్ అయితే వచ్చింది చూడండి. యాట్రిబ్యూషన్. బేసికల్గా యాట్రిబ్యూషన్ అంటే ఒక క్వాలిటీ, ఒక గుణం. యాట్రిబ్యూషన్ అంటే ఒక క్వాలిటీ అని రాయండి. ఓకేనా? క్యారెక్టర్, క్వాలిటీ అని రాయండి. తర్వాత రిగర్ అన్నారు చూడండి. రిగర్. సో మరి రిగర్ అంటే ఏంటో నేను చెప్పడం కాదు, మీరు ఫైండ్ అవుట్ చేయండి. అది నేను మీకు ఇస్తున్న హోంవర్క్. ఓకేనా? సో రిగర్ మీనింగ్ నేను చెప్పను, మీరే ఫైండ్ అవుట్ చేయండి. అండ్ ఈ ఆర్టికల్లో నేను చెప్పిన వర్డ్స్ అయితే క్లియర్గా అందరికీ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. బట్ నేను చెప్పినట్టు ఈ ఆర్టికల్ మాత్రమే కాకుండా ఐ ఆల్సో వాంట్ టు డిస్కస్ వన్ మోర్ ఆర్టికల్ విత్ యూ మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు ఎందుకో ఈ ఆర్టికల్లో తక్కువ వర్డ్స్ ఉన్నాయనిపించింది. సో దట్ ఐ వాంట్ టు డిస్కస్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఆర్టికల్. అండ్ అందులో ఉన్న కొన్ని వొకాబులరీ, ఎక్కువ లేవు, కొన్నే ఉన్నాయి, అవి కూడా మనం డిస్కస్ చేసేద్దాం. సో గవర్నమెంట్ స్కూల్స్లో ఏమవుతుందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేక చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అన్నమాట. దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. సో మై డియర్ ఫ్రెండ్స్, మార్జినలైజ్డ్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ మార్జినలైజ్డ్? మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ అంటాం. అంటే వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మంది ఉన్నారనుకోండి, ఒక 10 మందిని మనం మార్జినలైజ్డ్ పీపుల్ అని పిలిచామనుకోండి, అంటే అర్థం ఏంటంటే ఆ 10 మందికి వాల్యూ లేదని, అంటే వాల్యూ ఎవరు ఇవ్వట్లేదని. ఓకేనా? సో మార్జినలైజ్డ్ సెక్షన్స్ అంటే అన్ఇంపార్టెంట్ అని రాయండి, లేదంటే ట్రీటెడ్ విత్ నో ఇంపార్టెన్స్. ఇంపార్టెన్స్ ఇవ్వకుండా వాళ్ళని అవతల వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు. సో మార్జినలైజ్డ్ అంటే వీక్ అంటారు, జనరల్గా బలహీనమైన, వీక్ అంటారు. ఓకే. ఇక తర్వాత బూస్టింగ్ అనే వర్డ్ వచ్చింది చూడండి. బూస్టింగ్ అంటే ఏంటంటే సపోర్ట్, ఎంకరేజ్. బూస్టింగ్ అంటే సపోర్ట్ లేదా ఎంకరేజ్, సపోర్ట్ లేదా ఎంకరేజ్. రైట్. మీ అందరికీ బేసికల్గా ఫోకస్ అంటే తెలుసు, మరి డీఫోకస్ అంటే ఏంటో తెలుసా? ఫోకస్ పెట్టకపోవడం, లేదంటే ఫోకస్ లేకపోవడం, అంతకంటే ఏం లేదు. సో డీఫోకస్ అంటే హ్యావింగ్ నో ఫోకస్. ఓకేనా? రైట్. ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్కి ఎక్కువ టైం లేదు. August 13th అంటే ఈరోజు నుంచి చూసుకుంటే 2 weeks ఉంది ఎగ్జాక్ట్గా. మరి 2 weeksలో మీరు సిజిఎల్కు సంబంధించి బెస్ట్గా ప్రిపేర్ అవ్వండి. గ్రామర్ ఒక్క మార్క్ కూడా పోకూడదు. ఇంకా మన చేతిలో వొకాబులరీ ఎంత వీలుంటే అంత ప్రాక్టీస్ చేయండి. ఎవ్రీడే శ్యామ్ సార్స్ వొకాబులరీ వీడియో మీరు ఫాలో అవుతూ ఉంటే కనీసం అరౌండ్ ఒక 20 words అయితే వచ్చేస్తాయి. ఒక రోజులో 20 words అంటే ఒక మంత్ అయ్యేటప్పటికి 600 words మినిమం వస్తాయి. అది తెలియకుండా మనకి చాలా హెల్ప్ అవుతుంది. సో సిజిఎల్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఈ వొకాబులరీ వీడియోస్ ఫాలో అవుతూ రన్నింగ్ నోట్స్ రాసుకోండి. మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో ఒక సపరేట్ కోర్స్ మనం లాంచ్ చేసాం ఒక 1 month బ్యాక్, వొకాబులరీ బ్లాక్ బుక్. సో ఆ వొకాబులరీ బ్లాక్ బుక్ కోర్స్లో ఏంటంటే బ్లాక్ బుక్ అనే ఒక బుక్లో ఉన్న అరౌండ్ 7,000 వొకాబులరీని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ రికార్డింగ్స్ చేస్తున్నాను అనమాట. అరౌండ్ ఒక 2,000 words కంప్లీట్ అయ్యాయి, ఇంకొన్ని వర్డ్స్ ఉన్నాయి. ఆ కోర్స్ కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే సిజిఎల్ ఎగ్జామ్లో Tier 1 ఈజీగా ఉంటుంది. Tier 2కి ఇప్పటి నుంచే ప్లానింగ్ చేసుకుంటే మనకి Tier 2కి వొకాబులరీ చాలా ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. అసలు Tier 2లో గ్రామర్ కంటెంట్ తక్కువ ఉంటుంది. అంతేకాకుండా బ్యాంక్ నోటిఫికేషన్స్ చాలా వచ్చాయి.
అదేవిధంగా ఈపీఎఫ్ఓ లాంటి మంచి నోటిఫికేషన్స్, ఇంటెలిజెన్స్ బ్యూరో నోటిఫికేషన్స్, ఏపీ హైకోర్టు ఎగ్జామ్ కూడా ఉంది. సో బీ ఫోకస్డ్. గ్రామర్ అందరూ నేర్చుకుంటారు, కానీ వొకాబులరీ అందరూ నేర్చుకోరు. మరి అందరికంటే మనం ఏదో రకంగా మనకంటూ ఒక ఎడ్జ్ ఉండాలి. అదేంటంటే వొకాబులరీ అవ్వాలి. మళ్ళీ చెప్తున్నా, టెన్సెస్ అందరూ నేర్చుకుంటారు. ఆర్టికల్స్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఎవరైనా చేయగలరు. చాలామంది చేయలేనిది ఏంటంటే వొకాబులరీ. దట్స్ వేర్ యూ గెట్ సమ్ ఎక్స్ట్రా ఎడ్జ్. దట్ ఈస్ వేర్ యూ కెన్ గెట్ సమ్ బెటర్ స్కోర్ దాన్ యువర్ కాంపిటీటర్స్. సో వొకాబులరీ ఈజ్ నాట్ ఏ జోక్. ఇది 2-3 రోజుల్లో లేదంటే 1 or 2 monthsలో నేర్చుకుంటే రాదు. వొకాబులరీ మీరు మినిమం ఒక 6 months 1 year ముందు నుంచే ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తే ఎగ్జామ్ రాసేటప్పటికి వొకాబులరీ మీద మంచి నాలెడ్జ్ వస్తుంది. ఓకేనా? సో సీజీఎల్ రాసే వాళ్ళు అవ్వచ్చు. మరొక విషయం, ఆల్రెడీ నేను మీకు అనౌన్స్మెంట్ కూడా ఆల్రెడీ చేయడం జరిగింది. సో మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో ఎస్ఎస్సి సీజీఎల్ ఆస్పిరెంట్స్ కోసం ఒక టెస్ట్ సిరీస్ మనం ఆల్రెడీ లాంచ్ చేసాం. మీరు మన యాప్ ఓపెన్ చేసి చూస్తే ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్, అందులో మీకు ఎస్ఎస్సి సీజీఎల్ మాక్ టెస్ట్ సిరీస్ అని ఒక కోర్స్ ఉంటుంది. అందులో నేను 50 మాక్ టెస్ట్స్ యాడ్ చేశాను. హ్యాపీగా ఒక్కొక్క మాక్ టెస్ట్ రాసుకుంటూ వెళ్ళండి. మీ స్కోర్ ఎంత వచ్చిందో చూసుకోండి. ఆ ప్రతి మాక్ టెస్ట్కు సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్స్ కూడా చూసుకోవచ్చు. ఓకేనా? అంతేకాకుండా ఏపీ హైకోర్టు ఎగ్జామ్ రాసే వాళ్ళకి కూడా మనం ఒక 50 మాక్ టెస్ట్ సిరీస్ కూడా యాడ్ చేయబోతున్నాం. ఇంటెలిజెన్స్ బ్యూరో రాసే వాళ్ళకి కూడా మనం ఇంటెలిజెన్స్ బ్యూరో లెవెల్లో 20 క్వశ్చన్స్ ఉన్నాయి, 20 మార్క్స్కి ఇంగ్లీష్. వాటికి సంబంధించిన మాక్ టెస్ట్లు కూడా మనం యాడ్ చేయబోతున్నాం. హ్యాపీ న్యూస్ ఏంటంటే మాక్ టెస్ట్లు కామన్గా అందరూ చేస్తుంటారు, బట్ మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో టాపిక్ వైజ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. నిన్న ఒక్కరోజే టెన్సెస్ అనే టాపిక్ మీద 3 టెస్ట్లు మనం యాడ్ చేసాం మన కోర్సులో, మన యాప్లో. అలా టాపిక్ వైజ్ టెస్ట్లు యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కరెక్ట్గా ఉంటుంది ప్రాక్టీస్ అనేది. చాలామంది చేసే మిస్టేక్ ఏంటి, టాపిక్ టెస్ట్లు సరిగ్గా రాయరు, మాక్ టెస్ట్లు రాసేస్తారు. నువ్వు ఏ టాపిక్లో నీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో నీకే తెలియపోతే ఎలా? అప్పుడు ఎన్ని మాక్ టెస్ట్లు రాసినా యూజ్ లేదు. ఓకేనా? సో డీ ఫోకస్ అంటే ఏంటంటే ఫోకస్ లేకపోవడం అనమాట. ఇక మై డియర్ ఫ్రెండ్స్, తర్వాత కానీ మనం తీసుకుంటే ఎగ్జాంపులర్స్ అన్నారు. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎగ్జాంపులర్స్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ అని. ఎగ్జాంపులరీ అంటాం కదా. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఈజ్ అన్ ఎగ్జాంపులరీ పర్సన్ ఆఫ్ నాలెడ్జ్. సో ఎగ్జాంపులర్స్ అంటే ద బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఎపిటోమ్ అని కూడా అంటాం. ఏమంటాం? ఎపిటోమ్ అని కూడా అంటాం. ఇక తర్వాత మనం చూస్తే ఇంకొక 3-4 వర్డ్స్ ఉన్నాయి చూడండి. రీపింగ్ అనే వర్డ్ వచ్చింది. రీపింగ్ అంటే ఏంటంటే పెరుగుతున్న, డెవలపింగ్ అని రాయండి. సో రీపింగ్ అంటే ఏంటంటే పెరుగుతున్న, డెవలపింగ్ అని రాయండి. తర్వాత డెమోగ్రఫీ అంటే పాపులేషన్కు సంబంధించి. డెమోగ్రఫీ అంటే స్టడీ ఆఫ్ పాపులేషన్ అంటాం. సో పాపులేషన్, జనాభాకు సంబంధించిన పదాన్ని ఏంటంటే డెమోగ్రఫీ అంటాం మనం. డిస్కోర్స్ అంటే ఏదైనా ఒక విషయం మీద మనం డిస్కషన్ చేస్తే, లేదంటే ఒక డిబేట్ కానీ ఒక డిస్కషన్ కానీ చేస్తే దాన్ని డిస్కోర్స్ అంటాం. ఓకేనా? అండ్ ఇక లాస్ట్కి వచ్చేటప్పటికి ఇంకేదైనా వర్డ్ ఉందా అని చూస్తే పెడగోగి. ఇది టీచింగ్ స్టైల్ అనమాట. సో పెడగోగి అంటే టీచింగ్ ఏ స్టైల్లో చేస్తున్నారు అంటే టీచింగ్ స్కిల్స్కి సంబంధించిన ఒక టర్మ్ ఏమంటామంటే పెడగోగి అంటాం. సో పెడగోగి అంటే టీచింగ్ స్టైల్ అని రాసేసుకోవచ్చు. ఓకేనా? అక్కడితో శ్యామ్ సార్స్ వొకాబులరీ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది, July 30. ఇక హోంవర్క్. నేను ఆల్రెడీ ఇందాక మీకు రిగర్ అనే వర్డ్తో ఒక దాని మీనింగ్ ఫైండ్ అవుట్ చేయమన్నాను. మీనింగ్ ఫైండ్ అవుట్ చేయడమే కాకుండా రిగర్ అనే వర్డ్తో ఒక ఎగ్జాంపుల్ కూడా రాయండి కమెంట్ సెక్షన్లో. ఓకేనా? అది హోంవర్క్ నెంబర్ 1. ఇక హోంవర్క్ నెంబర్ 2 వచ్చి సో రీపింగ్తో ఒక మంచి వర్డ్ అయితే రాయండి. నా సజెషన్ ఏంటంటే రీపింగ్తో ఒక ఎగ్జాంపుల్ రాసే ముందు ఒకసారి ఆ రీపింగ్ గురించి ఇంటర్నెట్లో కానీ ఎక్కడైనా స్టడీ చేయండి. రీపింగ్ అనేది ఒక సెంటెన్స్లో ఎలా వాడాలో మీకు తెలుసుకోండి, అప్పుడు ఒక ఎగ్జాంపుల్ రాయండి. ఓకే? హోంవర్క్ నెంబర్ 2 రీపింగ్తో ఒక మంచి ఎగ్జాంపుల్ రాయండి. కమెంట్ సెక్షన్లో మీ ఎగ్జాంపుల్ మెసేజ్ చేయండి. ఇక తర్వాత వచ్చి ఇందాక ఆర్టికల్లో ఒక వర్డ్ అయితే మనం సెలెక్ట్ చేసుకుందాము. లెట్ మీ సెలెక్ట్ వన్ బ్యూటిఫుల్ వర్డ్. హోంవర్క్ నెంబర్ 3 వచ్చి దీంతో రాసేద్దామా? సో హింజ్ ఆన్తో రాయండి. మంచిది కదా? హింజ్ ఆన్. హింజ్ ఆన్ అంటే గుర్తుంది కదా? హింజ్ ఆన్ అంటే ఏంటి? డిపెండ్ ఆన్. హింజ్ ఆన్ అంటే డిపెండ్ ఆన్. ఓకేనా? అక్కడితో శ్యామ్ సార్స్ వొకాబులరీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది, July 30 హిందూ న్యూస్ పేపర్లో. నెక్స్ట్ శ్యామ్ సార్స్ వొకాబులరీ వీడియోలో కలుస్తాను. ఎప్పటిలాగే మన శ్యామ్ సార్స్ వొకాబులరీ ప్రోగ్రామ్కి సంబంధించిన మీ
ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేస్తుండండి. యువర్ ఫీడ్బ్యాక్ విల్ గివ్ మీ మోర్ ఎనర్జీ. మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో చాలా ఇంపార్టెంట్ కంటెంట్ని మనం యాడ్ చేయడం జరుగుతుంది ప్రతిరోజు. రికార్డెడ్ వీడియోసే కాకుండా మాక్ టెస్ట్లు, టాపిక్ టెస్ట్లు కూడా యాడ్ చేయడం జరుగుతుంది. ఆగస్ట్ మంత్లో చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. స్టే ఫోకస్డ్. ఓకేనా? ఆల్ ద బెస్ట్.